జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2026 సంవత్సరం మార్చి మాసం మిథున రాశి వారి యొక్క రాశిఫలం, గవ్వ ప్రశ్నని మరియు గోచార పరిస్థితుల్ని క్రోడీకరించుకుంటూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం రాహు ఫలితం. కానీ గోచార పరిస్థితులని ఉన్నటువంటి ప్రశ్నాశాస్త్రం అనుసరించిన పరిస్థితులను చూస్తే చాలా అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మీ దైనందిన జీవితంలో ఆర్థిక వృద్ధి బాగుంది, ఆదాయ వనరులు పెంచుకునేటువంటి అవకాశం ఉంది. కొన్ని పరిస్థితుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు అదృష్టాన్ని తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క అనుకూలత, అలాగే శని భగవానుడి యొక్క సానుకూలవంతమైన పరిస్థితులు మీకు గొప్ప వరంగా మారబోతున్నాయి. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి మీకు జీవితంలో స్థిరపడడానికి ఒక గొప్ప అవకాశం మీ ముంగిటకు వచ్చే అవకాశం ఉంది. స్థిర చరాస్తులకు సంబంధించిన అంశాలు ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నాం, జరగట్లేదనుకున్నటువంటి ఒక ముఖ్యమైన విషయం కూడా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీరు ముందుకు వెళతారు. ధనం మీ చేతికి వస్తుంది. అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ సంబంధమైనటువంటి ఉద్యోగాలు, వృత్తులు చాలా అనుకూలంగా ఉంటాయి. దూర రాష్ట్రం, దూరదేశం కోసం మీరు చేసే ప్రయత్నం అనుకూలవంతమైన ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కుటుంబపరమైన అంశాలు బాగున్నాయి. భార్యాభర్తలకు సంబంధించినటువంటి అంశాలు కూడా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం కూడా అనుకూలంగా ఉంది. వివాహ సంబంధమైనటువంటి అంశాలు కూడా యోగదాయకంగా ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యని అభ్యసించటం వల్ల ప్రథమ శ్రేణిలో మార్కులను పొందటం, మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీలు లేదా కళాశాలలో ఉద్యోగాన్ని లేదా వృత్తిని పొందటం, లేదా మీరు కోరుకుంటున్నటువంటి కళాశాలలో ప్రవేశాన్ని పొందటం, పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు ఉద్యోగాల్ని పొందడం జరిగే అవకాశం ఉంది. మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో గోచార వశాత్తు చూసిన, గవ ప్రశ్నలను అనుసరించి చూసిన అనుకూలవంతమైన ఫలితాలే అధికంగా ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వీటితో పాటుగా కొంతమందికి మనం మేలు చేద్దాం, మనల్ని నమ్మి విశ్వసించినటువంటి వ్యక్తుల యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదన్నటువంటి ఉద్దేశం చేత మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు అపోహలు, అపార్థాలు, అపనిందలకు తావిచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి మీరు ఎవరితో మాట్లాడుతున్నా, ఎక్కడ సంభాషణ చేస్తూ ఉన్నా 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడండి. భావోద్వేగపూరితమైనటువంటి ప్రసంగాల వల్ల మీ కీర్తి ప్రతిష్టలకు భంగం బాటిల్లే అవకాశం ఉంది. కొంతమంది శత్రువులు మీరు మాట్లాడినటువంటి అంశాలని వాటిని వక్రీకరించటం, వాటికి వక్ర భాషను చెప్పటం, మీరు అనటువంటి అంశాన్ని కూడా అన్నారు అని అనిపించే విధంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి సమాజాన్ని, మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని 1-2 సార్లు పరిశీలించుకొని నిర్ణయాలు తీసుకోండి. ప్రత్యేకించి వివాహ సంబంధమైన అంశాల్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది.
జీవిత భాగస్వామికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయం వారి ఆనందానికి కారణమవుతుంది. సంతానపరమైనటువంటి స్థితిగతులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితమైనటువంటి పదవీ ప్రాప్తి యోగాలు కనబడుతున్నాయి. జీవితంలో చాలా ఉన్నతమైన స్థితిగతుల్లో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది. విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి ప్రయత్నం చేత విద్యను అభ్యసించి పరీక్షలు రాయటం వల్ల మంచి ఉత్తీర్ణతను సాధించే అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి ఫలితం లభిస్తుంది. ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాల కారణంగా యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మీరు ఎక్కువగా పొందుతూ ఉంటారు. గోమాత విశ్వమాతగా చెబుతూ ఉంటాం. గోమాతకి గ్రాసాన్ని తినిపించిన, గోసేవ చేసుకుంటూ ఉన్న అనుకూలవంతమవుతుంది. బుధ భగవానుడికి కనుక పెసలని దానంగా చేసిన, రిపీట్, బుధవారం పూట పెసలను దానం చేసిన, లక్ష్మీనారాయణుల్ని విశేషంగా పూజిస్తున్న యోగదాయకమవుతుంది. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ వృక్షని మెళ్ళలో ధరింపచేసుకునే ప్రయత్నం చేయండి. సానుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందే అవకాశం ఉంది. ప్రత్యేకించి తంత్రమాల చూర్ణంతో అనునిత్యం స్నానం చేస్తూ ఉండటం వల్ల సానుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందుతారు. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.